హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను రచించిన వారు సుజన నమని గారు. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూతపెట్టింది. భార్య ఉమను భోగిలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ, చెబితే వినవు కదా, నీ మొండి పట్టు నీదే. ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు? ఆవిడ ఎలాగూ మరో 4 రోజుల్లో చనిపోయేదే. అప్పుడే వెళితే అయిపోయేదిగా. చెబితే అర్థం కాదు, పెద్ద వీరనారిలా బయలుదేరావు అన్నాడు గణేష్ కోపంగా. అప్పటికి స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి అది 10వ సారి అతను ఆమెపై అలా విరుచుకుపడడం. నిట్టూర్చింది ఉమ. తోబుట్టువు అక్కడ మృత్యువుకు చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి తానేమీ చేయలేకపోవచ్చు, కానీ అలా అనుకుని దూరంగా ఉండి చనిపోయాక వెళ్ళమనడం ఎంత కర్కశం. చీచి, మనుషులంటేనే అసహ్యం వేస్తోంది. రైలు వేగం పుంజుకుంటుంటే చేయి ఊపింది ఉమ. అక్కడ ఏమైనా అవసరం వస్తుందేమోనని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని 20,000 రూపాయలను మరోసారి తడిమి చూసుకుంది. ఆయన కంటపడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది. తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైన డబ్బులు తీసుకురాగలిగింది. లేకుంటేనా అమ్మో, తలుచుకోవడానికే భయపడింది. కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కు వెళుతున్న చెట్లు చేమల్ని చూస్తూ ఆలోచనల్లో పడింది. పెళ్ళైన దగ్గర నుండి అతనితో తను సుఖపడిందే లేదు. ఎప్పుడూ వాళ్ళమ్మ, అక్కలు, వారి పిల్లలు తప్పితే తాను ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో పని మనిషిలా తప్ప మరోలా గుర్తించబడలేదు. మనసులో మాటలు పంచుకోవాలనుకున్నా అతను వారితో తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు. ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట. అసలు ఆయనకి తనకి గౌరవం, విలువ, ప్రేమ, అభిమానం, అనురాగం ఇస్తేనే కదా వేరే ఎవరైనా ఇవ్వడానికి. పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతుంది అత్తయ్య. డాక్టర్ దగ్గరికి వెళ్తే తన దగ్గర ఏం తప్పు లేదన్నారు. ఆయనకు కూడా పరీక్ష చేయాలి, తీసుకురమ్మన్నారు. కానీ ఆయన ససేమిరా రారు. పరీక్షకు ఒప్పుకోరు. అత్తయ్య ఏమో పూజలు, ఉపవాసాలు చేయాలంటారు. తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గర ఉందని. దానిని కప్పిపుచ్చుకోవడానికి తనని ఏదో ఒకటి అంటుంటారు. ఏం మాట్లాడాలన్నా భయమే. వారందరి సమక్షం తనకు ఊపిరాడనట్లు ఉంటుంది. ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు. గత 2 నెలల క్రింద ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన తను అక్కడికి వెళ్ళిపోయారు. అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి సలహాలు తీసుకుంటూనే ఉంటారు. అలా అని తానేమి సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు. చాలా ఇష్టపడుతుంది. కానీ మాట మాటకు ప్రతి చిన్న పనికి తప్పును వెతికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతోంది. అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు, అక్క, బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువైంది. నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది, కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని చెప్పి ఏడ్చారు. ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది? కనీసం అక్క కడసారి చూపుకైనా నోచుకోవద్దా? చిన్నప్పుడు కలిసి ఎన్ని ఆటలాడుకున్నారు, ఎన్ని కలలు కన్నారు. బావ చాలా మంచివాడు. అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టాడు. ఏం లాభం? డాక్టరు ఎప్పుడో చెప్పారు, బ్రతికే కాలాన్ని కొంచెమైనా పొడిగించగలమేమో కానీ పూర్తిగా నయం చేయలేమని. బావను చూస్తే బాధేస్తోంది. కనీసం ఓదార్పు మాటకైనా మాట్లాడవద్దా? ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త. ఎంత అమానుషం! తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా, దానికింత ఖర్చెందుకు అని చనిపోగానే పాతరేసేవారేమో. ఇప్పుడు వెళతానని తాను పట్టుపట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు. సెలవు దొరికినా ఆయన రారని, సెలవు దొరకకపోవడం కేవలం ఉత్తి సాకుమాటలేనని తనకు తెలుసు. అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళతానని పట్టుబట్టి వచ్చింది. కనీసం ఏడ్చే అమ్మానాన్నను, బావను, అక్క పిల్లలను సముదాయించడానికి, మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు? ఆయన ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకేం తెలుసు? భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు. ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా? ప్రేమగా ప్రవర్తించారా? అసలు పెళ్ళి అనగానే ఎన్ని మధురానుభూతులతో అడుగుపెట్టింది అత్తవారింట్లోకి. ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు. అన్నీ ఆయన ప్రవర్తన తన మనసుకు చేసిన గాయానికి
పేకమేడల్లా గూలిపోయాయి. వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి ఆమెకు. బెహెన్జీ క్యోం రో రహీ హో, క్యా హువా అంటూ ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు. అప్పటికి గాని తెలియలేదు ఉమకు, తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అశ్రు బిందువులుగా వర్షిస్తున్నాయని. తల అడ్డంగా ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది. కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. కాసేపయ్యాక మాటల్లోకి దించి మళ్ళీ అడిగారు వాళ్ళు. పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది. ఆ బోగీలో తన పక్క సీట్లో ఉన్నవాళ్ళు, అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మలయాళీలలా ఉన్నారు. అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు. అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు. వారి వేషం, భాష, వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి. వారిని వారు పరిచయం చేసుకొని ఎన్నో స్వాంతన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమా. ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బిగ్గరగా ఏడవాలని ఉంది. అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు. అందుకే వేగిపోతున్న ఆమె మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది. కష్టాలు మనుషులకు కాక మానవులకు వస్తాయా? అప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ బాధ చెప్పండి, మీ తోడబుట్టిన వాళ్ళం అనుకొని చెప్పండి. మేం తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమా. అక్కకు ఆరోగ్యం బాగలేదని, చావు బ్రతుకుల మధ్య ఉందని, తాను అక్కడికే వెళ్తున్నానని, అందుకే బాధ అనిపించింది అని చెప్పింది భర్త విషయం దాచిపెట్టి. చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ. అన్నింటికీ వారు బెహెన్జీ అంటున్నారు. ఉమ కూడా భయ్యా అని సంబోధిస్తూ మాట్లాడింది. బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు. మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా, చెన్నై ఎలా వెళ్తారని వారు అడిగితే, కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున్న దిగితే అక్కడ ఆడపడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని, ఆ రాత్రి చెన్నై వెళ్తానని చెప్పింది. ఎలాగో చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరితోడు ఒకరికి అవసరం. మరీ తాను ఒక్కరితే కాబట్టి కనీసం వాష్రూమ్కి వెళ్తే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం. అందుకే తను మాట కలిపింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్నీ తింటున్నా ఉమ మాత్రం మనసు బాగాలేక ఏమీ తినలేదు. మలయాళీ కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లు గొడవ గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే కానీ తప్ప ప్రక్కవారిని పట్టించుకోవడం లేదు. ఆ యువకులు కూడా చాలా మంచివారిలా ఉన్నారు. మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను తింటూ ఉమను కూడా తినమంటూ బలవంత పెట్టారు. తాను తెచ్చుకుందని కానీ తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది. కానీ వారు ఊరుకోలేదు. బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు. వారి అభిమానానికి సంతోషం అనిపించినా వద్దంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్కులోని టీ వారు తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది. ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో, అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీ అక్కను చూడడానికైనా కనీసం మీకు ఓపికైనా ఉండాలి కదా. మీరు అలా ఉంటే మేము ఊరుకోం అంటూ బలవంతాన బిస్కెట్ ప్యాకెట్, టీని మళ్ళీ ఇచ్చారు. వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని తనకి కూడా తీసుకొచ్చుకున్న బాక్స్ తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండడంతో టీలో ముంచుకొని బిస్కెట్స్ తిని టీ తాగింది. వారితో మాట్లాడుతూ మలయాళీ కుటుంబం వారు దిగడానికి ఏమో హడావుడి పడుతూ సర్దుకుంటున్నారు. తినగానే నిద్ర ముంచుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోయింది. ఆమెకు మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంది. కనురెప్పలు కేజీల కొద్దు బరువులు వేసినట్లు బరువుగా ఉన్నాయి. కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్, ఆడపడుచు, అత్తయ్య, పోలీసులు కనిపించారు. ఎలా ఉంది ఇప్పుడు అంటుంది అత్తయ్య. ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు. ఏమీ అర్థం కాలేదు తనకు. అంత అయోమయంగా ఉంది. ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు. మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇంకా నిద్రపోవాలనిపిస్తోంది. ఏమైనా చెప్పడానికి, ఆలోచించడానికి శరీరం ఏదీ సహకరించడం లేదు. మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది. డాక్టర్ దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి. చాలా పవర్ఫుల్ మత్తుమందు అంటున్నాడు. మాటలు అలా లీలగా వినపడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి.
ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమ. మెలకువ వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తుమందున్న బిస్కెట్లు, టీని ఇచ్చారని. దానితో తను స్పృహలో లేకపోతే తన దగ్గర ఉన్న డబ్బు, మెడలో బంగారం గొలుసు, చేతికి ఉన్న గాజులు, తన బ్యాగ్ అన్నీ తీసుకొని తనను కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టుకి ఆనించి కూర్చోబెట్టి వెళ్ళారని, తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తన ఆడపడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతకు కానరాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో వెతుకుతూ ప్లాట్ఫారం చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేసిందని, వారి సహాయంతో స్ట్రెచ్చర్పై హాస్పిటల్లో చేర్చారని, చేర్చి ఇప్పటికీ 2 రోజులయ్యిందని, మనుషులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ 4 రోజులు పోలీసుల ఇన్వెస్టిగేషన్లు, అత్తయ్య ఆడపడుచుల ఆరాలు, ఫోన్లో భర్త ఈసడింపులు, డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్నీ బ్రతుకుపై విరక్తిని కలుగజేస్తున్నాయి. ఈ మత్తు నుండి, షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది. గుండెల్ని పిండేసినట్లయింది. అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తర్వాత జరిగింది. డబ్బులు పర్సులో పెట్టుకొని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది ఉమ పోలీసులకు. భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు, కాలి పట్టీలు, బ్యాగ్తో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం, గొలుసు, డబ్బులు అన్నీ తీసుకెళ్లారు వాళ్ళు. అంటే వారు జాకెట్ లోపల కూడా చూశారు. పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు, చెదిరిన బొట్టు, అస్తవ్యస్తమైన నీ బట్టలతో ఉన్నావు కనుక వారు నిన్నేమైనా చేశారేమో. అసలు నిన్ననాలి. ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఎవరేమిస్తే అది తింటావా? వద్దంటే వెళ్ళావు. కొంచెం కూడా భయం లేదు. ఇంకా అలాగే మాట్లాడుతుంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేసింది. ఊహించిన షాక్కు లోనైంది. తరువాత ఆడపడుచు వాళ్ళు గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్ట్ కూడా చేయించాము. ఏమైనా అయిందేమో అని. ఇంకా నయం, ఏమీ కాలేదు అంటుంటే అసహ్యం వేసింది ఉమకు. మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సూటిపోటి మాటలతో మనసు నొప్పించడమే కాకుండా టెస్ట్ చేయించామని ఎంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించుకోలేకపోతుంది. అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది? ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధపెట్టినా ఈ విషయాలతో అమ్మా నాన్నలను బాధ పెట్టలేక, ఈ వయసులో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు. మనసుకే సర్ది చెప్పుకుంది. ఇప్పుడు అణువణువున అతని పట్ల అసహ్యం పేరుకుపోయింది. అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది. కానీ మనసంతా విరక్తిగా, నిర్వేదంగా మారిపోయింది. అక్క చనిపోయిన 10వ రోజున తనను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త అక్క పోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగడం మరిచి, పెద్ద వీరనారిలాగా వెళ్ళావు కదా, ఇప్పుడేమైంది? ఎవడు పడితే వాడితో రాసుకు పూసుకొని మాట్లాడతావా? చీచి, అందరూ మా కాలేజీలో ఇలా జరిగిందట కదా, అలా అయిందట కదా అంటూ పేపర్లలో చూసి అడిగితే తలెత్తుకోలేకపోతున్నాను. వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో అని ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది ఉమ. ఇంకా ఆపండి, మీరసలు మనుషులేనా? అక్కపోయిన బాధలో నేనుంటే మీరొచ్చి ఓదార్చాల్సిన విధానం ఇదేనా? నేను ముందే చెప్పాను కదా, నేను బాధలో ఉంటే వాళ్ళు బెహెంజీ అంటూ మాట్లాడుతుంటే మంచివాళ్ళు అనుకున్నాను అని. ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అంతే. దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే కనుక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతన ఇవ్వాలి. ఇదే మీ చెల్లెలకైతే ఇలాగే అనేవారా? అనుక్షణం చిత్రవద చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను. ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు. ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను. గుడ్ బై అంటూ చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉమ. ఈ రకమైన తిరుగుబాటును ఊహించని గణేష్ నిశ్చేష్టుడయ్యాడు. ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మానాన్నల కోసమైనా తనను బ్రతిమిలాడి తన తప్పును క్షమించమంటుందని, తను ఉదార స్వభావుల్లా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు.
ఎందుకంటే ప్రతి నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు. పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్తె, విద్యావంతురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురాలు తనకు దొరకదు. పైగా పిల్లలు పుట్టే యోగం కూడా లేదు తనకు. కనుక తన తప్పుకు లెంపలేసుకొని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి వెతుకుతూ బయలుదేరాడు గణేష్. సారీ, నీ మనసు నొప్పించాను. నన్ను క్షమించు ఉమా. నువ్వింతలా బాధపడతావు అనుకోలేదు. ఇక ముందు ఎప్పుడు నీ మనసును నొప్పించను. నా మీద ఒట్టు అంటున్న భర్తను సావలోచనగా చూసింది ఉమా. అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది. అలనాటి క్షమయ దరిద్రలా నేటి మహిళ క్షమిస్తుందా? కానీ ఆమె సాలోచనగానే చూసింది. వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రెక్కించింది. లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అంటూ దూరంగా మైక్ నుండి పాట వినపడుతుంటే గుడిలోని జేగంటలు శుభం అంటూ మంగళకరంగా మోగాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.